శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి మన వీడియోలో తులారాశి దిన ఫలితాలు శుక్రవారము ఏప్రిల్ 18వ తారీఖున తులారాశిలో జన్మించిన వారికి ఈరోజు ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెడులు నెంబర్ 1 స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారి నుండి మీరు గణనీయమైన స్థాయిలో మద్దతు మరియు గుర్తింపును ఆశించవచ్చు. మీరు ఇప్పుడు ఉత్సాహం మరియు ఆశావాదంతో నిండి ఉన్నారు మరియు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. కానీ మంచి ప్రాజెక్టు గుర్తించి తీర్పు చెప్పే సామర్థ్యాన్ని మీరు కోల్పోవద్దు. మీ భవిష్యత్తులో అధిక లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్న కొన్ని వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని దారితీస్తుంది. మీరు ఇటీవల చాలా పని చేస్తున్నారు కాబట్టి మీరు కొత్త మిషన్ ప్రారంభించడానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ ఆలోచన సామర్థ్యము మరియు శారీరక దృఢత్వాన్ని పెంచడానికి మీరు మీ విశ్రాంతి సమయంలో సృజనాత్మక కార్యకలాపాలు లేదా క్రీడల్లో పాల్గొనవచ్చు. మీ మనసును పూర్తిగా రీఫ్రెష్ చేయడానికి వీలైనంత వరకు పట్టణంలో తిరగడానికి లేదా వీలైనంత దాని నుండి బయటపడడానికి ప్రయత్నించండి. మీరు ఇటీవల మీ స్నేహితులను విస్మరిస్తున్నారు మరియు స్నేహపూర్వక విహారయాత్రకు సమయం ఆసన్నమైంది. బయటకు వెళ్ళి సినిమా చూడండి లేదా సాధారణ స్నేహితుల రాత్రి నిర్వహించండి. మీరు గమనించని ఒత్తిడిని మీరు సులభంగా కోల్పోతారు. మీ గతంలో మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఈరోజు మీరు విషయాలు మీ నియంత్రణలో లేవని భావిస్తారు మరియు ఆ విషయాలు మిమ్మల్ని పనిచేయకుండా నిరోధిస్తాయి. కానీ నమ్మకంగా ఉండండి. మీరు నిజాయితీగా మరియు కష్టపడి పనిచేసేవారు. మీ ఉన్నతాధికారులు కూడా మీ అడ్డంకులను అర్థం చేసుకుంటారు. కాబట్టి నిజాయితీగా ఉండండి మరియు ఎప్పట్లాగే పనిచేయండి. లాభం పొందాలంటే మీరు విదేశాల నుండి వచ్చిన వారితో జట్టు కట్టాలి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యము. కాలము, పని, ధనం, మిత్రులు, కుటుంబము, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు మిమ్మల్ని నిలదీస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళడం నేర్చుకోండి. మీకు ఈరోజు అంత బాగుండదు. అనేక విషయాల పట్ల వివాదాలు, అనంగీకారాలు ఉండవచ్చును. ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది. మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి మరియు పూజించండి. మీకు మెరుగైన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 3, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 4, వివాహాల జీవితము 4. మరి తులారాశి వారికి శుక్రవారం ఏప్రిల్ 18వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.